ఒక రాత్రి, ఒక్క మనిషి, ఒక్క నిర్ణయం. అతను ఎస్ అని చెప్పి ఉంటే మీరిప్పుడు ఈ వీడియో చూస్తూ ఉండేవాడే కాదు, నేను ఈ స్క్రిప్ట్ రాసేవాడనే కాదు, అసలు మనం అందరం ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళమే కాదు. ఇది ఫిక్షన్ కాదు, ఇది నిజంగా జరిగిన కథ. సెప్టెంబర్ 26, 1983. కోల్డ్ వార్ పీక్ టైం అది. అంటే వరల్డ్ వార్ 2 అయిపోయింది, కానీ పీస్ రాలేదు. అమెరికా ఒకవైపు, సోవియట్ యూనియన్ ఒకవైపు. రెండు న్యూక్లియర్ వెపన్స్ పట్టుకుని ఒకరినొకరు చూస్తున్నారు. ఒక్కరు ట్రిగ్గర్ నొక్కినా మిగతా ప్రపంచం కూడా నాశనం అయిపోతుంది. వరల్డ్ రెండు ముక్కలుగా విడిపోయింది. ఆ సంవత్సరం సోవియట్ యూనియన్ ఒక సౌత్ కొరియన్ ప్యాసింజర్ ప్లేన్ ని స్పై ప్లేన్ అనుకొని షూట్ చేసింది. 269 మంది చనిపోయారు. అందులో ఒక అమెరికన్ కాంగ్రెస్ మన్ కూడా ఉన్నాడు. దాంతో టెన్షన్ మాక్సిమం లెవెల్కి వెళ్ళింది. ఇదే టైంలో లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లావ్ పెట్రో మాస్కోలో ఉన్న కమాండ్ సెంటర్ లో తన 12 గంటల నైట్ షిఫ్ట్ కి వెళ్ళాడు. అతని జాబ్ ఏంటంటే అమెరికన్ మిసైల్స్ ఏమైనా లాంచ్ అయితే డిటెక్ట్ చేసి సోవియట్ లీడర్షిప్ కి రిపోర్ట్ చేయాలి. మొదటి కొన్ని గంటలు చాలా బోరింగ్ గా గడిచాయి. తర్వాత ఒక పెద్ద సైరన్ మోగింది. కంప్యూటర్ మీద ఒక్క వర్డ్ డిస్ప్లే అయింది, లాంచ్. ఆ సైరన్ వినగానే నేను ఒక్క నిమిషం కట్టకట్టుకుపోయాను. ఆ రెడ్ స్క్రీన్ వైపు అలా చూస్తూ ఉండిపోయాను అని పెట్రో తర్వాత చెప్పాడు. మొదట ఒక మిసైల్, తర్వాత 2, ఆ తర్వాత 3, 4, 5. సోవియట్ న్యూక్లియర్ పాలసీ చాలా క్లియర్ గా ఉంది. అటాక్ జరుగుతోంది అని తెలిసినప్పుడు వెంటనే ప్రతిదాడి చేయాలి. అతను ట్రైనింగ్ చెప్పింది, ఫోన్ తీసుకో, రిపోర్ట్ చేయి, బటన్ నొక్కు. ఆ ఫోన్ తీస్తే సోవియట్ యూనియన్ కి చెందిన వేలాది అణుక్షిపణులు లాంచ్ అవడానికి రెడీగా ఉన్నాయి. కానీ పెట్రో ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోయాడు. అతని హార్ట్ రేస్ అవుతుంది. 200 మంది సబార్డినేట్స్ అతన్నే చూశారు. ప్రపంచ వినాశనం అతని చేతిలో ఉంది. కానీ పెట్రో ఆ టైంలో ఎలాంటి తప్పుడు డెసిషన్ తీసుకోలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు. అతని లాజిక్ ఏంటంటే అమెరికా నిజంగా యుద్ధం స్టార్ట్ చేయాలనుకుంటే కేవలం 5 మిసైల్స్ తో కాదు, 100ల సంఖ్యలో వస్తుంది అని నమ్మాడు. గ్రౌండ్ రేడార్స్ లో చెక్ చేశాడు, అక్కడ ఏమీ కనిపించలేదు. కంప్యూటర్ ఏమో అటాక్ అని చెప్తోంది, మనసేమో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్తోంది. అతను తన మనసాక్షిని నమ్మి అది ఫాల్స్ అలారం అని డిక్లేర్ చేశాడు. 23 నిమిషాల వెయిటింగ్ తర్వాత కన్ఫర్మ్ అయింది, అది నిజంగానే ఫాల్స్ అలారం. సూర్యుడి కిరణాలు మేఘాల మీద పడి రిఫ్లెక్ట్ అవటాన్ని కంప్యూటర్ తప్పుగా డిటెక్ట్ చేసింది. మరి ఇంత చేసినందుకు సోవియట్ గవర్నమెంట్ అతన్ని సెలబ్రేట్ చేసిందా, అవార్డు ఇచ్చిందా? లేదు. రిపోర్ట్ బుక్ లో తప్పులు రాశాడని అతనికి వార్నింగ్ ఇచ్చారు. రిపోర్ట్ ప్రకారం ఆ రాత్రి న్యూక్లియర్ వార్ జరిగి ఉంటే 136 మిలియన్ నుండి 288 మిలియన్ మంది చనిపోయి ఉండేవారు. ఆ రాత్రి గురించి అతని భార్యకి కూడా 10 ఏళ్ల వరకు తెలియదు. సోవియట్ యూనియన్ ఈ విషయాన్ని సీక్రెట్ గా పెట్టింది, ఎందుకంటే వాళ్ళ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు అని ప్రపంచానికి తెలియకూడదని. స్టానిస్లావ్ పెట్రో మే 19, 2017న చనిపోయాడు. 77 ఏళ్ల వయసులో. అతని డెత్ కూడా కొన్ని నెలల తర్వాతే ప్రపంచానికి తెలిసిందే. మీరు ఈ రోజు బతుకున్నారంటే అది పెట్రో వల్ల కూడా. అతను గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ అ హీరో, ఐ వాస్ జస్ట్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం. స్టానిస్లావ్ పెట్రో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.